మోహన్ బాబు యూనివర్సిటీ అరాచకాలు దౌర్జన్యాలకు అక్కడ దోపిడీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘ నాయకులు గత 2-3 సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తున్నారు. ఇదే తరుణంలోనే అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కూడా 27 కోట్ల రూపాయలు తిరిగి ఫీజులు చెల్లించాలని విద్యార్థులకు వాళ్లకు మొట్టికాయ వేసింది. దీన్ని కూడా కోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీ కడతామని చెప్పారు. ఒక పక్క ఎదురుగా ఉన్నటువంటి హాస్టళ్ల పైన దాడులు చేసి వాళ్ళందరూ పిల్లలందరూ హాస్టల్ కాలేజీకి యూనివర్సిటీకి ఇచ్చేయాలని, అక్కడ హాస్టల్లో ఉన్న ఇక్కడ యూనివర్సిటీలో ప్రతి ఒక్క విద్యార్థి 25,000 కట్టాలని చెప్పి వాళ్ళ దౌర్జన్యం చేసి తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వాళ్ళని కొట్టడం, యూనివర్సిటీలో వేసి కొట్టడం. దీనిపైన స్వయానా మోహన్ బాబు చిన్న కొడుకే దీనిపైన లేవనెత్తి ఇది పెద్ద అవినీతి జరుగుతా ఉందని చెప్పారు. దీనికి ప్రభుత్వం కూడా దానిపైన విచారణ జరిపించారు. అవినీతిని తేలింది. ఈ రోజు కలెక్టర్ గారికి విద్యార్థులపైన దౌర్జన్యం తగ్గించాలని, విద్యార్థులపై దోపిడీని అరికట్టాలని ఈ రోజు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడం పోతే 2 విద్యార్థి నాయకుల్ని మోహన్ బాబుకు సంబంధించిన రౌడీలు ఒక 50 మందికి పైగా వెహికల్ అడ్డం పెట్టుకుని 2 విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేశారు. వాళ్ళకేదైనా ప్రాణహాని కలిగితే, వాళ్ళకేదైనా దెబ్బలు జరిగితే, కొడితే, వాళ్ళకేదైనా జరిగితే ఖచ్చితంగా ఈ మోహన్ బాబుని తిరుపతి నగరం నుంచి తరిమి కొడతాం, నీ అరాచకాల్ని అడ్డుకట్టేస్తాం, పెద్ద ఎత్తున పోరాటం కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. తక్షణమే అరెస్టు కిడ్నాప్ చేసిన నాయకుల్ని సామరస్యంగా పంపించాలని హెచ్చరిక తెలియజేస్తున్నాం.